నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ఆడుదాం ఆంధ్ర అంటూ ఏపీలో జగన్ సర్కార్ క్రీడా స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తుంటే అదే స్ఫూర్తితో ఆడేసుకుందాం రా అంటూ అసంతృప్తి వర్గాలు ప్రభుత్వాన్ని ఇరుకన పడేస్తున్నాయి. అసలు ఆంధ్రాలో ఏం జరుగుతోంది? ఎన్నికల వేళ అడిగిందల్లా ఇస్తారని అందరూ అనుకుంటున్నారా? అందుకే రోడ్డెక్కుతున్నారా? జగన్ సర్కార్ను ఇరుకన పెట్టేందుకు విపక్షాలు వెదుకుంటున్నాయా? ఏపీలో శీతాకాలం చలితో వణికిస్తోంటే అటు రాజకీయాలు ఇటు ఆందోళనలు రాష్ట్రాన్ని వేడెక్కిస్తున్నాయి. ఆడుదామంటూ సర్కార్, ఆడిద్దామంటూ విపక్షం దేనికదే చేస్తున్న రాజకీయాలు అటెన్షన్ ఆంధ్రాగా మారాయి. ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పొలిటికల్ హీట్ ఇప్పుడే తారాస్థాయికి చేరుతుంటే ఆడుదాం ఆంధ్ర అంటూ ముఖ్యమంత్రి జగన్ యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతున్నారు. ఈ కార్యక్రమంలోనూ ఎంతో కొంత రాజకీయ లబ్ధి చూసుకుంటున్నా జగన్ సిక్స్లు ఎలా కొడతారన్న ఆసక్తి మాత్రం ప్రజల్లో పెరిగిపోతోంది. అసలు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం చుట్టూ పొలిటికల్స్ తోడయ్యాయి. ఆడుదాం ఆంధ్రకు పోటీగా అడుగుదాం ఆంధ్ర అంటూ నినదిస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక పక్క రాజకీయాలు పవర్ఫుల్గా వాడి వేడిగా సాగుతున్నాయి. అధికార విపక్షాలు మాటల తోటాలు విసురుకుంటున్నారు. దీంతో ఏపీ పాలిటిక్స్తో శీతాకాలం కూడా సెగలు పుట్టిస్తోంది. ఎప్పుడేం జరుగుతుందో చెప్పే పరిస్థితి లేదు. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల మార్పు, నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు, ఇలా అంతర్గత సమావేశాలతో ముఖ్యమంత్రి జగన్ హీట్ పుట్టిస్తూనే ఆడుదాం ఆంధ్ర అంటూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆ కార్యక్రమం ప్రారంభించారు. రాష్ట్రంలో క్రీడా మైదానాలు బాగు చేయాలని ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడల పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించాలని సీఎం జగన్ సంకల్పించారు. ఇందులో భాగంగా గుంటూరు నల్లపాడు లయోలా కాలేజీలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభించారు. క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి రోజాతో కలిసి ఆటలను ప్రారంభించారు. క్రికెట్ బ్యాట్ పట్టి సిక్స్ కొట్టి తన పవర్ చూపించారు. ఆటల్లోనే కాదు, వచ్చే ఎన్నికల్లో కూడా సెంచరీ కొట్టడం ఖాయమంటూ వైసీపీ శ్రేణులు తమ జగనన్న దూకుడుకు మురిసిపోతున్నారు. గ్రామాలలో ఉన్న ఆనిముత్యాలను, గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం, ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆనిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి అంతర్రాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చిన తర్వాత మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికి ఎప్పుడైతే టీములు వస్తాయో ఆ నియోజకవర్గ స్థాయి నుంచి మన టీమ్స్ ను చూసేదానికోసం, ఆనిముత్యాలను వెతికేదానికోసం ఏకంగా ప్రొఫెషనల్ లీగ్ లో ఉన్న టీమ్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు, ఆ పిల్లలకు సహాయంగా ఉండేందుకు ఆ వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ వాళ్ళని ఆ తర్వాత వెతికిన తర్వాత వాళ్ళని ఆనిముత్యాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకొచ్చాయి. క్రికెట్ లో ఇదే మాదిరిగానే క్రికెట్ కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకొచ్చింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమంలో ఆనిముత్యాలను వెతికే కార్యక్రమంలో వాళ్ళు కూడా ముందుకొచ్చారు. నియోజకవర్గ స్థాయి నుంచి వీళ్ళందరూ కూడా మనం ఆడే ఆటను చూసేందుకు ప్రొఫెషనల్ లెవెల్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అదే రకంగా బ్యాడ్మింటన్ కు సంబంధించి శ్రీకాంత్ అయితే నా దగ్గర ఇప్పుడే ఇక్కడ
నాతో పాటు స్టేజ్ మీద కూడా ఉన్నాడు. సింధమ్మ కూడా ఇందులో భాగం కావడానికి ముందుకొచ్చింది. శ్రీకాంత్, సింధు వీళ్ళిద్దరూ కూడా మన రాష్ట్రంలో ఒకరికి విశాఖపట్నంలో, ఒకరికి ల్యాండ్ ఇచ్చాం, ఇంకొకరికి తిరుపతిలో బ్యాడ్మింటన్ అకాడమీస్ కూడా అక్కడ వీళ్ళు స్థాపించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సహకరిస్తా ఉంది. వాలీబాల్కు సంబంధించి ప్రైమ్ వాలీబాల్, కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ ఆర్గనైజర్స్ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు. ఇలా సీఎం జగన్ కొంత ఆట విడుపు తీసుకుంటే అక్కడ జగన్కు సెగ తగిలింది. విలేజ్ వాలంటీర్లు సమ్మె ప్రకటించి తమకిచ్చే గౌరవ వేతనం పెంచాలని, తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మరోవైపు అంగన్వాడీలు తమ జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె సైరన్ మోగించి ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఇక ఇదే సమయంలో అడుగుదాం ఆంధ్ర అంటూ నిరుద్యోగుల తరపున తెలుగుదేశం పార్టీ నిరసన బాట పట్టి రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగుల తరపున అడుగుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల కోసం నిరుద్యోగుల మాట అనే పేరుతో రాష్ట్రంలో ఆందోళనకు ప్రతిపక్ష యువజన నాయకులు పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు కావలసింది ఉద్యోగాలే కానీ పరీక్షల సమయంలో ఆటలు కాదని, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గుంటూరులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వాలని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె పవన్ తేజ, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు షేక్ కరీంలు ప్రయత్నించారు. యువజన విద్యార్థి నాయకులను పోలీసులు చుట్టుకుంటలో అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం వారిని నగరపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. మా డిమాండే మా జీతం, మా డిమాండే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ. ముఖ్యమైన ఈ రెండు డిమాండ్లను నెరవేర్చకుండా నేను మీకు 16 కోట్ల చీరలు కొనిచ్చాను, నేను మీకు 85 కోట్ల సెల్ ఫోన్లు కొనిచ్చాను, నేను మీకు ప్రతి నెల ర్యామ్ వేయడానికి, జీవీలు వేయడానికి కోట్లు ఖర్చు పెడుతున్నాను అంటే మాకు ఈ చీరలు ఎందుకండి మేము అడిగామా? ఆ సెల్ ఫోన్లు మాకెందుకండి? అసలు యాప్ల గోలే మాకొద్దు అని అంటుంటే సెల్ ఫోన్లు ఇచ్చి మా మీద యాప్ల గోలను నూరుతూ పైగా సెల్ ఫోన్లకి పెట్టిన ఖర్చును కూడా మాకేదో ఉద్దరికిచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము ఆ ర్యామ్ కానీ ఏదైనా సరే మా ఫోన్లలో పనిచేస్తే కదా. ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అడుగుదాం ఆంధ్ర అంటూ నిరుద్యోగులు నిరసన బాట పట్టారు. కొన్ని చోట్ల నిరుద్యోగులు ప్రభుత్వంపై తమ అసహనాన్ని వ్యక్తం చేసే క్రమంలో రోడ్లపై కబడ్డీ ఆడారు. మా ఉద్యోగాలు ఎక్కడా అంటూ కోతకుస్తూ కబడ్డీ ఆడారు. అడుగుదాం ఆంధ్ర టీషర్టులు ధరించి ఏపీ సీఎం జగన్ సభకు వెళ్లి తెలుగు యువత ఆందోళన చేపట్టింది. ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తూ ప్రభుత్వం, అడుగుదాం ఆంధ్ర పేరుతో నిరుద్యోగుల గళాన్ని వినిపిస్తూ ప్రతిపక్షం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి.